బ్రేకింగ్ న్యూస్. త్రినయని సీరియల్ నటుడు చందు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. చందు బలవన్ మరణం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పవిత్ర జయరాం మరణం తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవాళ పవిత్ర పుట్టినరోజు. పవిత్ర పిలుస్తోంది అంటూ మరణానికి ముందు చందు పోస్టులు పెట్టాడు. నిన్ను మర్చిపోలేకపోతున్నా, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు, జిమ్కు వెళ్దామని రోజు పోస్టులు పెట్టాడు చందు. ఆ తర్వాత పవిత్ర చందు బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12వ తారీఖున రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది పవిత్ర. ఆ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు చందు. బెంగళూరు నుంచి ఇద్దరు ఒకే కారులో వస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో చందు గాయాలు చూసి హార్ట్ అటాక్తో త్రినయని చనిపోయింది. ఆమెకేం కాకపోయినా తన గాయాలు చూసి తట్టుకోలేకే పవిత్ర చనిపోయిందని చందు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు చందు. తన కళ్ళ ముందే ఆమె ప్రాణాలు వదలడాన్ని చందు జీర్ణించుకోలేకపోతున్నాడు. మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చందు బలవన్ మరణానికి కారణం అదే అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పవిత్ర మరణించడమే చందు బలవన్ మరణానికి కారణం. ఆమెను మర్చిపోలేకే, ఆమె మరణాన్ని తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. చందుకు 2015లో శిల్ప అనే అమ్మాయితో వివాహం జరిగింది. చందు, శిల్ప ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలతో చందు దూరంగా ఉంటున్నాడు శిల్పతో. మరోవైపు పవిత్రకు కూడా పెళ్ళయింది. గత కొన్నేళ్లుగా తన భర్త నుంచి పవిత్ర దూరంగా ఉంటుంది. పవిత్రకు 22 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. 19 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఈ క్రమంలోనే పవిత్రకు చందు దగ్గరయ్యాడు. దాదాపు 6 సంవత్సరాలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. త్రినయని సీరియల్లో చందు, పవిత్ర ఇద్దరు నటిస్తున్నారు. ఈ నెల 12న బెంగళూరు నుంచి వస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చందుకు తీవ్ర గాయాలయ్యాయి. చందుకు తీవ్ర గాయాలు అవడం చూసి, ఆ గాయాలను చూసి పవిత్ర హార్ట్ అటాక్తో చనిపోయింది. అయితే ఆమె మరణాన్ని తట్టుకోలేక ఇప్పుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషియా అందిస్తారు. పెట్రేషియా, చందు మరణానికి కారణం పవిత్ర మరణాన్ని తట్టుకోలేకే బలవన్ మరణానికి పాల్పడ్డా, ఏం చెప్తున్నారు? త్రినేని యాక్టర్ చందు ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అతను కార్తీక దీపం మరి ఎన్నో సీరియల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఎవరైతే పవిత్రకి చంద్రుకి ఇల్లీగల్ ఎఫైర్ ఉంది, సుమారుగా 6 ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. చందు ఇటీవలనే పవిత్ర రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన టైంలో చందు, పవిత్ర మరి అతను కుటుంబానికి చెందిన ఎవరైతే పవిత్ర వాళ్ళ పాప కూడా ఆ కార్లో ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు చందుకి తీవ్రమైన గాయాలు జరిగాయి. పవిత్రకు మాత్రం రిబ్స్లో తగిలింది. ఊపిరి ఆగిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల తను చనిపోయిందని అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే చందుకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళయి కూడా సుమారుగా 15 ఇయర్స్ పైన అవుతుందని కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. శిల్ప అనే ఒక అమ్మాయిని ప్రేమించి సుమారుగా 10 ఏళ్ల వరకు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకోవడం జరిగింది. మొత్తం మీద పెద్దల సమక్షంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, పవిత్రకి కూడా పెళ్ళైనప్పటికీ కూడా పవిత్రకి ఇంకా చందుకి ఇల్లీగల్ ఎఫైర్ ఉంది. సుమారుగా 6 ఇయర్స్ నుంచి వీళ్ళు సహజీవనం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రము ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే పవిత్ర చనిపోయిందో ఇన్స్టాగ్రామ్లో నేను 2 డేస్లో నీ దగ్గరకు వచ్చేస్తాను, మన జిమ్ కోచ్ పిలుస్తున్నాడు ఎక్సర్సైజ్ చేయడానికి, ఇంకెన్ని రోజులు నేను బ్రతకను అంటూ సూసైడికల్ నోట్స్ రాయడం కూడా జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఈరోజు తన బర్త్డే ఉంది. పవిత్ర బర్త్డే సందర్భంగా నిన్న రాత్రి నుంచి కుటుంబ సభ్యులు చందు కనిపించట్లేదు అని భార్య వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా సుమారుగా 30 మంది ఫ్రెండ్స్తో ఒక్కరు కాకపోతే ఇంకొకరు కాల్ అయినా లిఫ్ట్ చేస్తారు అని కంటిన్యూగా కాల్ చేసినప్పటికీ కూడా చందు నిన్న నైట్ నుంచి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు వెతకారు. ఫైనల్గా పవిత్ర అపార్ట్మెంట్స్లో హ్యాంగ్ చేసుకున్నాడు. ఒక చున్నీకి వేలాడి హ్యాంగ్ చేసుకున్నాడంటే పూర్తిగా అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రము చాలా ఆరోపించడం అయితే జరుగుతుంది. ఒక మహిళ వల్ల కుటుంబం అంతా ఇప్పుడు చెల్లాచెదరం అయిపోయింది. గతంలో కూడా మేము పవిత్రకి చాలాసార్లు చెప్పడం జరిగింది చందుని వదిలేయని, అయినప్పటికీ కూడా మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పి పవిత్ర చాలాసార్లు ఫైట్ చేసింది వాళ్ళ భార్య శిల్పతో. అని శిల్ప చాలాసార్లు మీరు అలా ఎలా చేస్తారు, ఆల్రెడీ నేను భార్యను ఉన్నప్పటికీ కూడా
మీరు అలా ఎలా చేస్తారు అని చెప్పి తను క్వశ్చన్ చేసింది. మొత్తం మీద కూడా వాళ్ళు 6 years రిలేషన్షిప్ ఏదైతే పవిత్ర చనిపోయింది అని తీవ్రమైన డిప్రెషన్కి వెళ్ళిపోయి చందు హ్యాంగ్ చేసుకోవడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎవరో ఒక మహిళ కోసం కుటుంబాన్ని వదిలేసి, కట్టుకున్న భార్యని వదిలేసి, పిల్లలని కూడా వదిలేసి చందు సూసైడ్ చేసుకోవడం అనేది చాలా అన్యాయము. ఏదైతే మా కుటుంబానికి జరిగిందో చాలా దారుణమైన విషయం అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. రైట్. ఇప్పుడు పవిత్ర కోసమే చందు మరణానికి పాల్పడడం కొంత కుటుంబ సభ్యులను మరింత బాధకు గురి చేసినప్పటికీ ఆల్రెడీ చందుకు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చందు చనిపోవడంతో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? చందు భార్య కానీ, శిల్ప కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా? ఎస్, కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నన్ను అని భార్య శిల్ప అయితే చెప్పడం జరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో ఆ కోవిడ్ నుంచి వీళ్ళు త్రివేణి సీరియల్ అప్పటి నుంచి వీళ్ళు డేటింగ్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత 6 years రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు. కానీ పెళ్లికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. భార్య ఉన్నాక కూడా అలా ఎలా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు. నేను మా ఇంట్లో కూడా చెప్పలేకపోయాను. ఇదంతా కూడా నేను కంప్లైంట్ కూడా ఎక్కడ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు కూడా ఆడబిడ్డ ఉంది, మా ఇంట్లో చిన్న పాప ఉంది. ఆ పాప కెరియర్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో, అంతా ఎక్కడ మీ నాన్న ఇలాంటి వాడా అని ఎలా అంటాడో అని చెప్పి నేను దీనన్నిటికీ కూడా నేను కేసులు పెట్టలేను అని చెప్పి భార్య ఆరోపించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం చాలాసార్లు పవిత్రకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చాలాసార్లు చందుని వదిలే చందుకి కుటుంబ సభ్యులు ఉన్నారు. పవిత్రకి కూడా పెద్ద సుమారుగా 20 to 25 years ఉన్న సన్ను కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. వాళ్ళ కొడుకు కూడా శిల్ప చాలాసార్లు వెళ్ళి చెప్పడం జరిగింది, మీ మదర్ చందుతో ఇల్లీగల్గా ఉంటుంది, ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఇది సరైన పద్ధతి కాదు, వదిలేయమని చెప్పు అంటే వాళ్ళ కొడుకు కూడా సంజాయించే ప్రయత్నం చేయకుండా అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అని గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం శిల్ప మాత్రము మొన్న కూడా ఎప్పుడైతే పవిత్ర చనిపోయిందో, పవిత్ర చనిపోయిన వెంటనే వీళ్ళందరూ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకోవడం జరిగింది. పవిత్ర ఇంకా ఎలాగో చనిపోయింది, చందు ఓవర్కమ్ దిస్, ఈ డిప్రెషన్ నుంచి బయటికి రా, నీకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, పిల్లలకు మాత్రం తండ్రి అవసరం చాలా ఉంటుంది కాబట్టి నువ్వు పిల్లల కోసమైనా ఇంటికి రా, మనతో పాటు మా అందరితో పాటు ఫ్యామిలీతో మళ్ళీ స్టార్ట్ చేయి, రీగెయిన్ చేసుకొని లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నేను కొంచెం నాకు టైం పడుతుంది, నేను మళ్ళీ ఇంటికి వస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన 2 రోజులకే రాత్రి హ్యాంగ్ చేసుకున్నాడు అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. హ్యాంగ్ చేసుకునే కొద్దిసేపటి క్రితం కూడా అంటే 2 days ముందు కూడా నేను వచ్చేస్తున్నా పవిత్ర, జస్ట్ ఇంకో 2 days వెయిట్ చేయి, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని బహిరంగ నోట్ పెట్టడం కూడా జరిగింది. రైట్ పెట్రిషా, త్రినైని సీరియల్ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పవిత్ర మరణాన్ని తట్టుకోలేకే చందు బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వారం రోజుల్లోనే టెలివిజన్ ఇండస్ట్రీలో 2 మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. త్రినైని సీరియల్తో పాటు పలు సీరియల్స్లో చందు నటిస్తున్నాడు. ప్రస్తుతం రాధమ్మ, పెళ్ళి, కార్తీక దీపం సీరియల్స్లో చందు నటిస్తున్నాడు. చందుకు 2015లో శిల్పతో వివాహమైంది. చందు శిల్పలకు 2 పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. మరోవైపు పవిత్రకు దగ్గరయ్యాడు. అదే సమయంలో పవిత్రకు కూడా పెళ్ళయింది. ఆమె కూడా తన భర్తతో దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చందు, పవిత్ర ఇద్దరు దగ్గరయ్యారు. కొన్నాళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. వారం రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదంలో చందుకు తీవ్ర గాయాలు కావడంతో ఆ గాయాలు చూసి షాక్కు గురై హార్ట్ అటాక్తో పవిత్ర మరణించింది. పవిత్ర మరణాన్ని చందు తట్టుకోలేకపోయాడు. పవిత్ర పిలుస్తోంది అంటూ కొన్ని పోస్టులు కూడా పెట్టాడు. చందు కరాటే కళ్యాణ్తో కూడా చాట్ చేశాడు అని